హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన కిచెన్లో రోడ్ సైడ్ బండ్ల మీద అమ్మే దోశల పిండిని ఎలా తయారు చేసుకోవాలో అండ్ దోశలను వేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు ఖచ్చితంగా రోడ్ సైడ్ బండి మీద దొరికే దోశలను ఇంట్లోనే చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ఎంత బాగా వచ్చింది. హలో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి. ఇందులో 1 గ్లాస్ మినపగుళ్ళని తీసుకోండి. అదే మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో అదే గ్లాస్తో 3 కప్స్ రేషన్ బియ్యాన్ని తీసుకోండి. రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల దోశలు అనేది చాలా బాగా వస్తాయి. 2 సార్లు నీళ్ళు పోసి బాగా కడిగి నానబెట్టుకోండి. 7 to 8 hours నానబెట్టండి. చూడండి, 8 గంటల తర్వాత ఎంత చక్కగా బియ్యం అనేది నానిపోయా. ఇలా వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇందులోకి తగినన్ని నీళ్ళు తీసుకొని కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా చేసి దీంట్లో కొంచెం అన్నం వేసుకోండి. అన్నం వేసుకోవడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం అన్నం వేసుకుంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా మూత పెట్టి ఒకసారి మరీ మెత్తగా కాకుండా మళ్ళీ రవ్వలుగా కాకుండా మొత్తం అంతా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకోండి. ఇలా మొత్తం అంతా పిండిని మొత్తం ఇలా వేసుకోండి. 2 times అయితే 2 times, 1 time అయితే 1 times ఇలా వేసుకొని మొత్తం ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండి అనేది ఇలా జారుకుగా మిక్స్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా చేసుకోండి. ఇలా మొత్తం పై నుంచి కిందికి, కింద నుంచి పైకి అంతా టర్న్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. మొత్తం కలపండి. ఇలా కలిపాక ఇలా కలిపి బాగా మొత్తం మిక్స్ చేసాక మూత పెట్టి 8 hours ఇలాగే వదిలేయండి. నేను ఇక్కడ పడుకోబోయే ముందు మిక్సీ పట్టుకొని ఉదయం చూసారా మనకి పిండి అనేది ఎంత మెత్తగా చక్కగా పొంగిందో. ఈ విధంగా పిండి పులిసిన దోశ అనేది బాగా వస్తుంది. ఈ పులిసిన పిండిని మొత్తం మెల్లగా మిక్స్ చేసుకుంటూ ఇలా సైడ్కి అంతా తీసుకొని మెత్తగా ఇలా తీసుకొని నేను ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత, నాకు 7 గరిటెల పిండిని తీసుకున్నాను. ఇలా వేరే సపరేట్ తీసుకొని మనకి ఎంత అయితే అవసరమవుతుందో అంత తీసుకున్నాను. నాకు 7 గంటల పిండి తీసుకున్నాను. మిగిలిన పిండిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా 7 గరిటెల పిండిలోకి ఏమేమి కలుపుకుంటాం అనేది చూపిస్తాను రండి. 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోండి. మీకు రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్ట్ రావాలంటే 1 టేబుల్ స్పూన్ పంచదారను వేసుకోండి. పంచదార చక్కెర వేసుకోవడం వల్ల మీకు దోశ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమిటో చెప్పడం, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల మనకి దోశ ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఉప్పు, చక్కెర అండ్ బొంబాయి రవ్వ అంతా మిక్స్ చేశాక ఒక 10 minutes ఇలా మూత పెట్టి పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత చూసారా మనకి పిండిలో రవ్వ అనేది మొత్తం చక్కగా నానిపోయింది. ఇక్కడ వెంటనే మనం దోశలు వేసేసుకుందాం. వేసుకునేటప్పుడు స్టవ్ వేడిగా ఉన్న పెనంపై నీళ్ళని వేసి ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేయండి. తర్వాత మంటని చిన్నగా పెట్టుకొని ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో వేసుకోండి. పల్చగా దోశలను వేసుకోండి. చూసారా మొత్తం చక్కగా ఇందులో ఎలా వచ్చిందో. నూనెను అప్లై చేసుకొని ఇలా కొంచెంగా దోశ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోండి. చూసారా దోశ అనేది ఎంత బాగుందో. ఇలా ఎర్రగా కాల్చిన తర్వాత మీకు నచ్చిన షేప్లో దోశను వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ ట్రై చేస్తాను చేయడానికి. ఇలా మొత్తం అన్ని దోశలను ఇలాగే వేసేసుకోండి. ఇలా పెనం మధ్యలో పిండిని వేసుకొని ఇలా రౌండ్గా వేసుకోండి. మీకు ఎలాగ నచ్చితే అలా వేసుకొని ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.